దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎక్కడి నుండి ఈ యొక్క మాట వినబడుచు ఉన్నది? దేవాలయములో నుండి శబ్దము వినబడుచున్నది. దేవాలయములో నుండి ఏ శబ్దం వినబడుచున్నది? చూడండి, వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 6వ వచనం. తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ఎవరైతే నీకు శత్రువులుగా ఉంటూ ఉన్నారో దేవుడు తీర్పు తీర్చువాడు, న్యాయము చేయువాడు, ప్రతీకారము చేయువాడు గనుక దేవాలయము నుండి శబ్దం వినబడుచున్నదంట. వాక్యం వింటున్నటువంటి మీరు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే ఈ మాటలు దేవుడు మీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. తన శత్రువులకి ప్రతీకారము చేయుచుండు ఒక శబ్దము వినబడుచున్నది. ఎవరైతే నీకు శత్రువులుగా ఉంటూ ఉన్నారో దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. దేవుడు వారికి అపజయము కలగజేస్తూ ఉన్నాడు. దేవుడు వారితో యుద్ధము చేస్తూ ఉన్నాడు. దేవుడు వారికి ప్రతీకారము చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క శబ్దము వినబడుతుంది కదా దేవాలయంలో నుండి. ఆ శబ్దము అనగా ఆ వాక్యము వినడానికి నీవు దేవుని సన్నిధానానికి వెళ్తూ ఉన్నావా? నీవు నీ కుటుంబము దేవుని సన్నిధానానికి ఎప్పుడైతే వెళుతారో, వెళ్ళిన మీరు దేవుని యందు భయము భక్తి కలిగి ఎప్పుడైతే ఉంటారో, చూడండి, కొంతమంది ఉన్నారు వారి జీవితంలో కార్యం జరిగింది. ఆ రీతిగా మీరు కూడా ఉన్నప్పుడు మీ జీవితంలో జరుగుతున్నటువంటి పోరాటములని దేవుడు మీ ముందుండి పోరాడతాడు. ఆయన మీకు విజయమునిస్తాడు. మీ శత్రువులకి ప్రతీకారము కూడా చేస్తాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరైతే తగ్గించుకొని దేవుని సన్నిధానానికి వెళ్తారో, దేవాలయానికి వెళ్తారో, ఆయన మాటలు వింటారో వారిని మాత్రమే దేవుడు దృష్టి ఉంచుతున్నాడు. వారిపైన ఆయన దృష్టి పడుతుందంట. వారిని ఆయన చూస్తూ ఉన్నారట. దేవుని బిడ్డలారా, దేవాలయములోనికి 2 వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. అయితే దేవుడు ఒక ఉపమానము రీతిగా మనకి కొన్ని మాటలు తెలియజేసి ఉన్నాడు కదా. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనములో, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్తూ ఉన్నాడు. వెళ్తున్నారు, బాగానే ఉంది. దేవుని వాక్యం వినడానికి వెళ్తున్నారు, బాగానే ఉంది. యెహోవా యొక్క శబ్దం వినడానికి వెళ్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ వెళుతున్నటువంటి వారిలో కొంతమంది ఇలా ఉన్నారట. ఎలా ఉన్నారట అంటే, మేమే నీతిమంతులము, మేమే పరిశుద్ధులమని దేవాలయములోనికి దేవుని యొక్క శబ్దము, ఆయన మాట్లాడుతున్న మాటల్ని వినడానికి వెళ్తూ ఉన్నారట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. దేవుని బిడ్డలారా, 11వ వచనములో వాక్యం రీతిగా ఉంది. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎంత ఘోరమండి! 2 గుంపులు ఉన్నాయి అక్కడ అనుకుందాము, లేక 2 వ్యక్తులు అక్కడ వ్రాయబడి ఉంది కదా. ఆ 2 వ్యక్తులలో ఒక వ్యక్తి అనుకుంటున్నాడు, నేనే నీతిమంతుణ్ణి, నా పక్కన ఉన్నవాడు నీతిమంతుడు కాదు, వాడు అనీతిమంతుడు, వాడు పాపి అని చెప్పి తనకు తానే అక్కడ దేవుని సన్నిధానములో ఆయన మాట్లాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అట్టి ఆరాధన అంగీకరించబడదు. దేవుడు ఆయన నిన్ను ఆరాధించడానికి నిలబెట్టుకున్నాడు. నీవు ఎలా ఆరాధించాలి? ఆహారం ఇచ్చావు, వస్త్రం ఇచ్చావు, నన్ను బ్రతికించావు, దాన్ని నువ్వు ఆరాధించేది కాదు. దేవుని బిడ్డలారా, ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి కాలము వచ్చి ఉన్నది. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి బిడ్డ వలె వాక్యము ఎవరైతే వింటారో, దేవుని శబ్దము ఎవరైతే వింటారో, వాక్యము వినుచుండగానే వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారంట. అలాంటి ఆత్మీయ లోతులోనికి వెళ్ళినటువంటి ఆరాధన కావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
ఆత్మతో సత్యముతో ఎవరైతే ఆరాధన చేస్తారో, పరిశుద్ధాత్మ కలిగి వాక్యముతో నీవు కలిగి ఆరాధన చేసినప్పుడు నీ ఆరాధన అంగీకరించబడుతుంది. అందుకని వాక్యం ఇక్కడ ఉంది. ఇక్కడ ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో, వాక్యము విని వణుకుచుండునో, వాక్యమునకు విధేయత చూపుతాడో వారి హృదయములో నుండి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేస్తారు. దేవుని హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుని బిడ్డలారా, ఈ మొదటి వ్యక్తి అలా లేడు. రెండో వ్యక్తి చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవుని బిడ్డలారా, ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళాడు. ఒకఆయన తగ్గించుకున్నాడు. అయ్యా, నేను నీతిమంతుణ్ణి అని నేను అనడం లేదయ్యా, నా చూపు ద్వారానో తలంపుల ద్వారానో మాటల ద్వారానో పాపం చేసి ఉంటాను, కాబట్టి నేను ఆకాశము వైపు కనులెత్తుటకైన ధైర్యము నాకు సరిపోవడం లేదయ్యా అని, ఈ పాపినైనా నన్ను కరుణించుమని చెప్పేసని దీనుడై నలిగిన హృదయముతో భయముతో భక్తితో వణుకుచు ప్రార్థన చేస్తూ ఆయన పైన దేవుని కన్ను దృష్టి పడింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు మందిరానికి వెళ్తున్నావు, ఎలా ప్రార్థన చేస్తున్నావు? పక్కవారిని చూసి నీవు హేళన చేస్తూ ప్రార్థన చేస్తున్నావా? పక్కవారిని చూసి వారు భక్తులు కాదు, వారు నీతిమంతులు కాదు, నేనే నీతిమంతుడని, నేనే భక్తుడనని నువ్వు ఆరాధన చేస్తున్నావా? అలాంటి ఆరాధన నీ జీవితంలో ఉంటే దేవుడు నీ ఆరాధన అంగీకరించడు. నీ శత్రువులకి ఆయన ప్రతీకారము చేయడు. దేవుని బిడ్డలారా, ఆయన నిన్నే నీ శత్రువులకి అప్పగిస్తాడు. కాబట్టి అలా ఉండకుండా దేవుని సన్నిధానానికి వెళ్ళినటువంటి నీవు తగ్గించుకొని ఆయన సన్నిధానంలో భయముతో దీనుడిగా ఉండి వణుకుచు నీవు ఆరాధన చేసినప్పుడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చింపజేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటని ఇది. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనం, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఆ రీతిగా నీవు తగ్గించుకొని దేవుని సన్నిధానంలో ఆయన వాక్యమును విని వణుకుచు దీనుడవై ఆరాధన చేసినప్పుడు దేవుడు నీకు విజయమునిస్తాడు. నీ శత్రువుకు ఆయన ప్రతీకారము చేస్తాడు. ఆ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చింపజేస్తాడు. అటువంటి గొప్ప భాగ్యము ఆశీర్వాదము మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్.